చెప్పండి. సో మీరు న్యూమరాలజీని ఎక్కువ నమ్ముతున్నారని చెప్తున్నారు, మీరు ఆస్ట్రాలజీ చెప్తారని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ 2029 లో జగన్ వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? 100% మళ్ళీ కూటమినే వస్తుంది. కూటమి 100%. ప్రయత్నం ఏం చేయరా అండి? అంటే విడివిడిగా చేసినా కూడా వాళ్ళే గెలుస్తారు, జగన్ వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకండి? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, అంటే గ్రహస్థితి బట్టి, వాళ్ళకున్న బయట సర్కిల్ని బట్టి, వీటన్నిటి బట్టి చూసుకుంటే కూడా ఓన్లీ మళ్ళీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళే మళ్ళీ ఏపీలో జెండా పాపుతారని నేను నమ్ముతున్నా గట్టిగా. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మీరు కావాలంటే చెక్ వచ్చిన తర్వాత రీల్ చూసుకోండి. సో ఖచ్చితంగా 2029 లో మళ్ళీ పక్కా జెండా రెండే ఉంటాయంటారు. రెండే అంటే నాకు జగన్ అంటే ఇదే వ్యతిరేకం అని కాదు. నేను ఎందుకు గెలవడా, జగన్ ఎందుకు గెలవడంటే ఇప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళ దాంట్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కరెక్ట్ క్యాండిడేట్స్ లేరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ఇప్పుడు బలం ఎవరికి ఉందంటే ఈ 2026లో కూడా న్యూమరిటికల్ గా బలం అనేది ఈ కూటమికే ఉంది. అది ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు వైసీపీ దాంట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కరెక్ట్ లేరని చెప్పి మీరు అంటారు. కూటమిలో ఉన్న వాళ్ళు అవినీతి తప్పితే వేరే మార్గాలు ఎంచుకుంటలేదు కదా. ఎవరు చెప్తున్నారు అవినీతి అని? ఎక్కడ ఉంది? కోడూరు శ్రీకాంత్ చూసుకోవచ్చు అవినీతి, బిఆర్ నాయుడు గారు చూసుకోవచ్చు, టీటీడీ అవన్నీ నేను దానికి అవినీతి గురించి నేను చెప్పట్లేదు, గ్రహస్థితి గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కూటమి. ఓకేనా? పరిస్థితి మంచి ఆ పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు. అంటే ఒక మాట అంటే జగన్ గారు ఎవరైనా నెంబర్ మార్చుకుంటాను గెలవచ్చు అంటారా? అలా అని ఏం లేదు, ఎంత మార్చుకున్నా కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. లెస్ అలాంటిదే నేను చెప్తున్నా కదా. జగన్ అంటే నాకేమి ద్వేషం లేదు, నేనున్న గ్రహస్థితిని బట్టే చెప్తున్నా, అంతేగాని నాకు ఆయన అంటే ఇదేం లేదు. అది మన చేంజెస్, గ్రహాలు మార్చేంత స్థితి మన దేవుళ్ళం కాదు కదండి. నేను ఒక ప్రిడిక్షన్, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, వస్తే రాంగ్ అయితే దానికి మనం ఏం చేయలేం కదా. అవ్వదు 100%. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్తున్నాను కాబట్టి. ఇంత ముందు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, కూటమి వస్తుందని చెప్పాను లాస్ట్ టైం.